హాయ్! మనం నేర్చుకోబోతున్నాం క్రాస్ కోరిలేషన్. ఇక్కడ క్రాస్ కోరిలేషన్ అంటే ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ ఆటో కోరిలేషన్‌కి క్రాస్ కోరిలేషన్ తేడా ఏంది? ఆటో కోరిలేషన్ ఏమో ఎక్స్ ఆఫ్ టీ అండ్ ఎక్స్ ఇక్కడేమో ఆటో కోరిలేషన్‌లో రాండమ్ ప్రాసెస్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ లెట్ x1 to x2 రాండమ్ వేరియబుల్ డిఫైన్ టైం t1 t2. సింపుల్గా చెప్పాలంటే కన్సిడర్ అంటే ఒక రాండమ్ ప్రాసెస్ కన్సిడర్ చేశాడు ఆటో కోరిలేషన్లో, అది ఎక్స్ ఆఫ్ టీ. పక్కన 2 రాండమ్ వేరియబుల్ తీసుకున్నాడు, అది x1 x2. ఇంకా టైం అయింది t1 t2. రెస్పెక్ట్లీ జాయింట్ చేసి ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ x1 to x1 t2. అదే క్రాస్ కోరిలేషన్లోకి వస్తే 2 రాండమ్ ప్రాసెస్ తీసుకున్నాడు, ఎక్స్ ఆఫ్ టీ వై ఆఫ్ టీ. ఇందాకేమో ఎక్స్ ఆఫ్ టీ, ఇప్పుడు వై ఆఫ్ టీ కూడా తీసుకున్నాడు ఇక్కడ క్రాస్ కోరిలేషన్లో. డిఫైన్డ్ విత్ రాండమ్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. అక్కడేమో x1 x2 రాండమ్ వేరియబుల్స్, క్రాస్ కోరిలేషన్ ఏమో x అండ్ వై. ఇక చూసుకుంటే ఇక్కడేమో ఇదిగోండి, ఇక్కడ x1 x2. ఇక్కడ చూసుకోండి ఎక్స్ వై, టైం సేమ్ t1 t2. రెస్పెక్ట్లీ రెండు జాయింట్ ఎంట్రీ ఫంక్షన్సే. సో fx వై ఎక్స్ వై t1 t2. ఇక్కడ చూసినా అదే fx x1 x2 t1 t2. ఇక్కడ xy అక్కడ ఓన్లీ x అంతే, ఇక్కడ తేడా ఏం లేదు. ఇక్కడ వస్తే దెన్ ద కొరిలేషన్ ఫంక్షన్ ఆఫ్ x1 నెక్స్ట్ ఈజ్ కాల్డ్ e of x1 x2 e of t into at. ఆటో కొరిలేషన్ ఫంక్షన్ ఆఫ్ రాండమ్ ప్రాసెస్ దీన్ని ఆటో కొరిలేషన్ RxS ఆఫ్తో d1 d2తో డినోట్ చేస్తాడు. ఇది e of x t1 t2 x ఆఫ్ నెక్స్ట్ ఇలా రాయొచ్చు. లేకపోతే RxS t1 t2 ఇంటిగ్రేషన్ ఇన్ఫినిటీ ఆగండి ఒక నిమిషం, ఇది కనపట్ల -∞ x1 నెక్స్ట్. ఓకే, ఇది x1 రాయొచ్చు. అదే క్రాస్ కోరిలేషన్లోకి వస్తే దెన్ ద కోరిలేషన్ x అండ్ వై e of x y x of t1 y of t2. ఇది కాల్కులేషన్లో ఫంక్షన్ రాండమ్ ప్రాసెస్ ఆఫ్ y of t. దీన్ని ఎలా డినోట్ చేసుకోవచ్చు? RxY, ఇందాక RxX, ఇక్కడ RxY t1 t2 x of t1 y t2 e of x. ఇక్కడ కింద ఇంకోటి వస్తే RxY t1 t2 ఇంటిగ్రేషన్స్ 2 సార్లు -∞ xy fx y t1 to dxd. ఇదండి ఆటో కోరిలేషన్ ఫంక్షన్. ఇది బాగా నేర్చుకుంటే ఫామ్లో గుర్తుపెట్టుకోండి చాలు. సింపుల్గా ఏముందండి ఇంకా ఫామ్లో ఇదిగో త్వరగా నేర్చుకుంటే చాలండి, ఇంకా ఏముందడా.